హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అరుణ మెమోరీస్. ఈరోజు మీకు సూపర్ టేస్టీ అయిన కోకోనట్ మిల్క్ బిర్యానీ గురించి చెప్పబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. నేనెలా అయితే చేశానో ఆ విధంగానే ట్రై చేయండి. అలానే కోకోనట్ పాలు ఎలా తీయాలో అన్నది ఛానల్‌లో ఉంది. ఒకసారి రిఫర్ చేయండి. ఇక ప్రాసెస్‌లోకైతే వెళ్దాము. ఇలా కుక్కర్ పెట్టుకొని దానిలో మసాలా దినుసులన్నీ వేసుకుంటాము. అలానే క్యాష్యూ అదే ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు. లేకుంటే లేదు. ఇక తర్వాత అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పెద్ద సైజ్ ఒకటి ఉల్లిపాయ అలానే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు బిర్యానీ అంటే కాస్త స్పైసీ ఉంటేనే బావుంటుంది కదండీ! సో, దానికి తగ్గట్టుగా మనం పచ్చిమిర్చి వేసుకుంటాము. తర్వాత పెద్ద సైజు టమాటో ఒకటి వేసుకోవాలి. అదంతా బాగా మగ్గనివ్వాలండి టమాటా అంతా. ఈలోపు నేను గ్లాస్‌తో వచ్చేసి 1 ½ గ్లాస్ రైస్‌ని బాస్మతి రైస్‌నయితే తీసుకున్నాను. ఇక టమాటా మగ్గుతున్నప్పుడే ఇలా 1 ½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు అంతా బాగా మగ్గేంత వరకు మనం కలుపుకోవాలి. ఇక తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ నేను నైటే బఠానీ నానబెట్టి పెట్టుకున్నాను. బఠానీ, సోయా, క్యారెట్, బంగాళదుంప ఒకటి అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటిలో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయినంత వరకు ఓ 2 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత గరం మసాలా పౌడర్‌ని 1 స్పూన్ వేసుకోవాలి దానిలో. అలానే హాఫ్ స్పూన్ ధనియాల పొడిని వేసుకున్నాము. రైస్‌ని నేను నానబెట్టలేదండి. ఒక 10 మినిట్స్ ముందు జస్ట్ కడిగేసి పక్కన బెట్టుకున్నాను. ఇక రైస్‌నయితే దీనిలో వేసుకొని, అది కాస్త బ్రేక్ అయిపోకుండా స్లోగా అంతా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. రైస్‌లో ఉన్న వాటర్ కూడా డ్రై అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకొని, సాల్ట్ కూడా వేసేసుకొని, అంతా స్లోగా అయితే మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఫ్లేవర్ బావుంటుందని ఒక స్పూను ఘీ అయితే వేసుకున్నాము. ఇవి చూసారా కోకోనట్ మిల్క్ నేను ముందే తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్‌లో పెట్టటం వల్ల అలా ఫ్రీజ్ అయ్యి ఉందండి. ఇది వేడికొచ్చేసి మనకి మెల్ట్ అయిపోతది. నార్మల్ మిల్క్ లాగే అయిపోతుంది చూడండి. చూసారా? నార్మల్ మిల్క్ లానే ఎలా అయిపోయిందో. 1 ½ గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా! కొబ్బరి పాలు వచ్చేసి 3 గ్లాసెస్ తీసుకోవాలండి. ఒకవేళ కొబ్బరి పాలు సరిపోకపోతే రిమైనింగ్ మనం వాటర్‌నయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా మిక్స్ చేసుకొని సాల్టు అంతా అడ్జస్ట్ చేసుకొని, పైన కొంచెం కొత్తిమీర వేసి కూడా ఇలా స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని చూడండి పాలది మనకి కంప్లీట్‌గా మెల్ట్ అయిపోయింది. అంత క్రీమీ స్ట్రక్చర్ లాగా ఎలా ఉందో. ఇక దీన్నొచ్చేసి ఒక్క విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి. విజిల్ ఇంకా ప్రెషర్‌తోనే ఇంకా ఉన్నదంతా మనకి చక్కగా అయితే కుక్ అయిపోతుంది. ప్రెషర్ పోయినాక చూపిస్తున్నాను చూడండి. స్మెల్లయితే చాలా మంచిగా వస్తుందండి అసల. చాలా బావుంటది. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇది చేసుకుంటారు. అలానే పిల్లలు, పెద్దవాళ్ళు ఎవ్వరన్నా సరే ఇంకా ఎక్కువగా తింటారు. అంత టేస్టీగా ఉంటుందండి. చూడండి మనకి ఇంకా పొడి పొడిగా ఎలా వచ్చిందో. అండ్ ఇంకా ఇది కాస్త కూల్ అయ్యేటప్పటికి ఇంకా మనకి డ్రై అయిపోతదండి. ఇది బాగా వేడిగా ఉన్నప్పుడు చూస్తున్నాం కదా! చూడండి మనకి రైస్ అనేది మంచిగా కుక్ అయిపోయి కోకోనట్ మిల్క్ వెజ్ బిర్యానీ అయితే మనకి తయారైపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వాళ్ళైతే ఇది చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా లంచ్ బాక్స్‌కి ఇంకా ఎక్కువగా తీసుకెళ్తారండి. అండ్ ఈవినింగ్ కూడా వచ్చినాక ఇంకా ఉంటే ఇంకా కావాలి అనుకొని తింటారు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.